నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇంతకు ముందు మీరు చెప్పినట్టు చిన్న శేష వాహనంలో 5 పడగలు ఉంటాయి అని చెప్పారు. అంటే దీని ప్రాముఖ్యత ఏంటి, దీని వెనుక ఉన్న కథ ఏంటి, కొంచెం వివరిస్తారా? బ్రహ్మోత్సవాల్లో 2వ రోజున చిన్న శేషవాహనం పగటిపూట స్వామివారిని ఆ వాహనం మీద ఊరేగిస్తారు. ఊరేగింపు, ఊరు ఏగింపు, మన తెలుగు పదాలు కూడా మనం తెలుసుకుంటే ఆనందం కలుగుతుందమ్మా. అందులో అంతఃసారం మనం తెలుసుకోవాలి. ఊరుకు వెళ్ళుట, ఓకే. ఊరేగింపు అని అర్థం ఏంటంటే అప్పటిదాకా ఆయన ఇంట్లోనే కూర్చున్నాడు, లేకపోతే దేవాలయంలో కూర్చున్నాడు, ఆ కోవిల్లో కూర్చున్నాడు. ఆయన ఊరు ఏగింపు, ఊళ్ళోకి అడుగు పెడుతున్నాడు. ఒరే పిల్లలారా ఎలా ఉన్నారు, మిమ్మల్ని చూడటానికి ఎంతకాలం, నన్ను చూడటానికి మీరు అందరు వస్తున్నారా, మిమ్మల్ని చూడటానికి నేను వస్తున్నాను అని చెప్పడానికి ఊరు ఏగింపు. ఊళ్ళోకి ఆయన బయట అడుగు తిరుగుతున్నాడు, షికారు చేస్తున్నాడు, అందుకని దాన్ని ఊరేగింపు అంటారు. ఇందులో చిన్న శేషవాహనంలో మొదటి రోజు పెద్ద శేషవాహనం సరిపోతుంది కదా, ఆయన శేషుడు ఈయన శేషుడు కదా, మరి 2వ రోజు చిన్న శేషవాహనం మీద అంటే శేషుడి మీద అంత తీవ్రమైన అభిమానం. పెళ్లిళ్ళలో కూర్చున్నాం, మనకు సన్నిహిత లేనివాడు పక్కన కూర్చున్నాడు, ఒక లడ్డేశారు, ఇంకోటి తినరా, సరిపోతున్నా కాదురా ఇంకోటి తినరా, ఎందుకని వాడి మీద మనకున్నటువంటి అభిమానం. అట్లాగే శేషుడి మీద అంత అభిమానం స్వామివారికి. ఏ వాహనం కూడా 2వసారి పునరుక్తి కాదు, ఒక శేషుడిది ఒక్కటే పునరుక్తి అవుతుంది వాహన సేవల్లో. అందువల్ల శేషుడే మళ్ళీ చిన్న శేష వాహనం కింద ఇక్కడ స్వామివారిని తన నెత్తిని కూర్చోబెట్టుకొని మనందరికీ కనువిందు చేస్తుంటాడు. ఇక మీరు అడిగిన ప్రశ్న, 5 పడగలు ఎందుకు ఉంటాయి? ఆయనకి 7 పడగలు, ఈయనకి 5 పడగలు. అంటే ఈ 5 పంచేంద్రియాలు, పంచేంద్రియాలకి ప్రతీక. స్వామివారు ఈ పంచేంద్రియాలకి నియంత్రణ చేస్తాడు. పంచేంద్రియాలని నియంత్రణ చేయటం ఏంటమ్మా? ఇప్పుడు దాని మీద ఎక్కి కూర్చున్నాడంటే ఏంటమ్మా? ఇప్పుడు వినాయకుడు మూషికం మీద ఎక్కి కూర్చున్నాడంటే అర్థం ఏంటి? మూషికం యొక్క బుద్ధి ఏమిటి? దొంగిలించే బుద్ధి, దాచుకునే బుద్ధి. వినాయకుడు దాని మీద ఎక్కి కూర్చున్నాడంటే నిజంగా ఆయన అంత లావున్నాయన అంత సన్నదానం మీద కూర్చున్నాడంటే అర్థం ఏంటి? ఆ బుద్ధిని అణిచివేస్తాడు. ఆయన్ని గనక వినాయకుడిని గనక మనం కొలిస్తే మన లోపల దాగి ఉన్నటువంటి లోభబుద్ధి ఏదైతే ఉంది, ఎందుకంటే దాని మీద ఎక్కి కూర్చున్నాడు ఆయన, ఆ లోభబుద్ధిని తీసేస్తాడు. అట్లాగే వెంకటేశుడు కూడా ఈ పడగలు ఉన్నటువంటి 5 పడగలు ఉన్నటువంటి ఈ చిన్న శేషవాహనం మీద ఎక్కి కూర్చున్నాడు. ఎందుకనంటే పంచేంద్రియాలని తన నియంత్రణలో పెట్టుకుంటాడు. పంచేంద్రియాల్లో ఏంటమ్మా? కన్ను ఒకటి. కన్ను ఏది చూడకూడదు అనుకుంటామో దాన్నే చూడాలనిపిస్తుంటుంది, అంతే దాని తత్వం అది. అది నియంత్రించాలంటే మన వల్ల కాదు, స్వామినే శరణు వేడాలి. ముక్కు అంతే. చెవి ఏది వినకూడదు అనుకుంటామో, చూడు ఒకటి మీద ఒకటి చాడీలు చెప్తూ ఉంటారు, చాడీలు చెప్తూ ఉంటే అవి ఏదో కారపుసలాగా మనకి కరకరకర నవిలినట్టుగా ఎంతో ఆనందంగా ఉంటుంది మనకి. అంటే వాడు ఒకటి గురించి ఒకటి చాడీలు చెప్పుకునే మాటలు ఎంతో ఆనందంగా ఉంటాయి. అలాంటివి వినకూడదు. వినటం వల్లే రామాయణం అలాంటి దుస్థితికి వచ్చింది, మందర మాటలు వినటం వల్ల. కాబట్టి ఈ రకంగా ప్రతి ఇంద్రియం, చర్మం ఒక ఇంద్రియం, ఇటువంటి ఇంద్రియాలన్నింటి మీద కూడా ఒక నియంత్రణ కావాలి. నియంత్రణ అంటే మనం అంత సాధన చేయలేం. పతంజలి యోగశాస్త్రాన్ని మనం అంతా ఎవరు పూర్తిగా దాన్ని నియంత్రణలోకి తెచ్చుకోలేరు, ఎంత చదివినా ఎంత సాధన చేసినా ఆయన్ని శరణు వేడుకుంటే తప్పించి. కాబట్టి ఓ మానవులారా, మీకు మంచి అవకాశం ఇస్తున్నాను. ఈ బ్రహ్మోత్సవాలలో ఈ పవిత్రమైనటువంటి రోజుల్లో చిన్న శేషవాహనం మీద నేను ఎక్కి ఊరు ఏగుతున్నాను, మీ దగ్గరికి వస్తున్నాను, ఒక్కసారి నన్ను మనస్సులో అనుకోండి మీరు. దానికోసం అంటున్నాడు, మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆయన. అంతేగాని ఆయన ప్రత్యేకంగా ఇప్పుడు సుప్రభాతం చెప్పించుకుంటున్నాడు అమ్మ స్వామి. ఆయనకి సుప్రభాతం చెప్పించుకోవాలని ఆయనకి ఏమైనా కోరిక అమ్మ? అంటే మీరు పొగిడిన వాడికి ఇన్ని మార్కులు వేస్తాను, పొగడిన వాడికి ఇన్ని మార్కులు తగ్గిస్తాను ఆయన ఏమండు. సుప్రభాతం అంటే ఏంటి? చక్కని మేలుకొలుపు. చక్కని మేలుకొలుపు ఏమిటి? మనకి మనమే చెప్పుకుంటున్నాం, అక్కడ ఉద్దేశం అది. స్వామివారి పేరు మీదగా మనకి మనమే చెప్పుకుంటున్నాం. స్వామిని కొలిస్తే కౌసల్యా సుప్రజారామ అని సుప్రభాతం గనక ఆ వెంకటేశుని గురించి మనం పాడుకుంటే మనం మనస్సు లోపల ఒక ఆత్మస్థైర్యం, అమ్మ ఈరోజు చాలా ప్రశాంతంగా మనకి గడుస్తుంది, సుప్రభాతము, మంచి వేకువ, మంచి రోజుగా ఇది మనకి గడుస్తుంది అని మనల్ని మన మనస్సుని ఇంట్లో ఉన్నటువంటి దుమ్ముని ఒక చీపురు కట్టతోటి ఏ రకంగా తుడిచేసి ఇల్లు ఏ రకంగా శుభ్రం చేసుకుంటామో స్వామివారి యొక్క సుప్రభాతం మనం పాడుకుంటూ ఉంటుంటే మన మనస్సు లోపల ఉన్నటువంటి ఆ మలినాలంటే మలిన భావాలు, పిచ్చి పిచ్చి భావాలు, ఒకటా రెండా అనేకం వచ్చి కూర్చుంటాయి. మనస్సు అంటే ఏంటమ్మా? సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటిది మనస్సు. ఆ పిచ్చి మనస్సులో ఈ మలిన భావాలన్నీ కూడా ఆ పొద్దున్నే స్వామివారిని స్మరించు.
పక్కకి తొలగిపోదు. అందుకే ఆయనకి సుప్రభాతమానికి పలుకుతూ మనల్ని మనం సంస్కరించుకుంటూ ఉంటాం. అందువల్ల ఈ చిన్న శేష వాహనం మీద, ఎందుకంటే స్వామివారికి గొడుగుట శేషుడు, స్వామివారికి చెయ్యట చూడడం అన్నీ ఆయనే, గొడుగు ఆయనే, చెయ్య ఆయనే, పక్కన కూర్చునేది ఆయనే, మిత్రుడు ఆయనే, సఖుడు ఆయనే, అన్ని రకాలుగా ఉన్నటువంటి వాడు. ఈ లోకంలో శేషి భావము ఉండాలి అని చెప్పి, ఎందుకంటే శ్రీ రామానుజ యతీంద్రుల వారు వేదార్థసారము అని చెప్పి అందరూ తప్పనిసరిగా చదవలసిన ఒక పుస్తకం రాశారు మహానుభావులు. ఆ వేదార్థ సారంలో ఈ శేషి సంబంధాలు మొదలైన సంబంధాల గురించి చాలా చక్కటి వర్ణనలు చేశారు. ఈ ఆదిశేషుడికి ఈ స్వామివారికి మధ్య ఉన్నటువంటిది. కాబట్టి శేషిన్ ఆ విష్ణుమూర్తి యొక్క ఆ ఆదిశేషుడి యొక్క ఈ సంబంధాన్ని తెలుసుకుంటూ దాసానుదాసులం, అయ్యా దాసస్య 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 అని చెప్పి ముకుందమాలలో ఆయన మహానుభావుడు ఎలా పొగుడుకున్నాడో, నేను ఎవరిని అంటే నీ దాస 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 దాసుడిని. ఆ శరణాగత భావంతో స్వామివారిని స్మరించుకుంటూ, ఓ చిన్న శేషవాహనం మీద కూర్చున్న ఓ వెంకటేశ, నిన్ను మనస్ఫూర్తిగా మేము కొలుస్తున్నాము, మాలో ఉన్న ఈ మలినాల్ని పోగొట్టు, మమ్మల్ని మా దేశాన్ని అందరినీ కూడా నువ్వు కాపాడని చెప్పి స్వామివారిని ప్రార్థన చేద్దాం. ఓకే, తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. నమస్కారం.